సో గైస్ రండి ఫాస్ట్ గా, ఎందుకంటే ఇప్పుడు మనం మిషన్ ఇంటర్స్టెల్లర్ కి అయితే వెళ్తున్నాం. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్ ఏ డే ఇన్ బెంగళూరు. అండ్ గెస్ వాట్, మన ఇండియాస్ పాపులర్ అండ్ హై రెప్యుటేటెడ్ వండర్లో మనం ఉన్నాము. చాలా ఇయర్స్ నుంచి ఒకసారి వెళ్ళాలని అనుకుంటూనే ఉన్నాము. ఫైనల్లీ టుడే మూమెంట్ కేమ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ ఇట్ విత్ యూ గైస్. యాక్చువల్లీ గైస్, ఈ ప్లేస్ కి రావడం మా ఇద్దరికి చాలా స్పెషల్. లైఫ్ లో కొన్ని మెమరీస్ కపుల్ గా కలిసి క్రియేట్ చేయాలి కదా, ఆ ఫీలింగ్ తో ఈ ట్రిప్ ని అయితే ప్లాన్ చేసాం. అండ్ టుడే ఇట్ ఫీల్స్ సో ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్. గైస్ గెస్ వాట్, మనం బెంగళూరు వండర్లాకి రీచ్ అయిపోయాం. గైస్ ఈ మూమెంట్ చూడండి, మన సరౌండింగ్స్ లో నియర్లీ 200 to 300 స్కూల్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అందరూ లాఫింగ్, షౌటింగ్, ఎక్సైట్మెంట్. ఆ వైబ్ లో నేను కూడా ఇన్స్టెంట్ గా పిల్లలా అయిపోయాను. చాలా క్యూట్ గా అనిపించింది. లైక్ వి ట్రావెల్ బ్యాక్ టు అవర్ స్కూల్ డేస్ అగైన్. ఫుల్ ఫన్, ఫుల్ ఎనర్జీ అండ్ మై హార్ట్ ఫెల్స్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. రైడ్ స్టార్ట్ అయ్యాక కిడ్స్ తో కలిసి గట్టిగా అరిచేసాము. అండ్ ఆ మూమెంట్ లో మన ఇన్నర్ చైల్డ్ ఫుల్ గా వేకప్ అయింది గాయస్. మీరు అది గమనించారా? ఒక చిన్న ఈవెల్ నా ఎదురుగా ఉండి నా పక్క నుంచి వెళ్ళిపోతుంది. నాకైతే చాలా స్కేరీ అయింది గాయస్. చూసారా ఎలాగా అందరినీ భయపడుతున్నాడో? అమ్మ బాబాయ్. గాయ్స్ వండర్లా టికెట్స్ గురించి అందరికీ డౌట్ ఉంటది కదా. సో వీక్ డేస్ లో అండ్ నాన్ వీక్ డేస్ లో టికెట్స్ అనేది వేరే అవుతూ ఉంటది అనమాట. అండ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి, మీ ప్లాన్ కి చాలా హెల్ప్ అవుతుంది. గాయ్స్ ఫస్ట్ మన టికెట్స్ ఇక్కడ తీసుకున్నాము. తర్వాత స్ట్రైట్ గా లోకర్ సైడ్ కి వెళ్ళాలి. మన డ్రెస్సెస్, మన బ్యాగ్స్ అన్ని కూడా స్టోరేజ్ చేయడానికి వాళ్ళు ఒక లాకర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. అన్ని రైడ్స్ ని మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటే అందులో ఒక వాటర్ రైడ్ ఉంది. ఆ వాటర్ రైడ్ కి మాత్రం 100% నైలాన్ ఆర్ సింథటిక్ డ్రెస్ అనేది కంపల్సరీ. బికాస్ సేఫ్టీ, హైజెనిక్ అన్ని బాగా మెయింటైన్ చేయాలి కదా. సో వండర్లా వాళ్ళు ఈ రూల్ అయితే పెట్టారు. దట్ ఈస్ సో గుడ్. లాకర్ కోసం అయితే మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. గాయస్ చూసారా, మన దగ్గర చాలా స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. క్లిప్ లో చూస్తూ సో గైస్ ఇదే మన లోకర్ రూమ్ అనమాట. సో ఓపెన్ చేసి మన థింగ్స్ అన్ని కూడా లోపల పెట్టి అయితే రెడీ అయిపోదాం రైడ్స్ కి. సో ఇప్పుడు వీఆర్ ఫుల్లీ రెడీ ఫర్ ఆల్ ద రైడ్స్. లెట్స్ గో అండ్ ఎంజాయ్. గాయ్స్ ఈ రైడ్స్ అని చూడగానే మా ఎక్సైట్మెంట్ ఇంకా లెవెల్ కి వెళ్ళిపోయింది. చాలా రైడ్స్, చాలా కలర్ఫుల్, ఫన్ వైబ్ ఎవ్రీవేర్. ఫైనలీ ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే మీరు చూస్తున్న ఈ ఈక్వినోస్ 360 degrees లూప్ రైడ్. గాయ్స్ హానెస్ట్లీ నో వర్డ్స్. ఆ థ్రిల్, ఆ స్పీడ్, ఆ టర్నింగ్, ఎక్సైట్మెంట్ లో నేను షూట్ కూడా చేయలేకపోయాను. రైడ్ ముగిసిన మూమెంట్ లో మా ఇద్దరం కలిసి ఒక ఎమోషనల్ స్మైల్ వేసాం. ఈ డే ఫర్ ఎవర్ మెమరబుల్ అవుతుంది అని హార్ట్ లో సైలెంట్ గా ఫీల్ అయ్యాము. నెక్స్ట్ రైడ్ ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రైడే. దీని పేరు కూడా ఈక్వినాక్స్ 360 degrees. ఇది ఒక పెద్ద స్ట్రైట్ చైర్ లా ఉంటుంది. 360 degrees రొటేషన్ లో తిరుగుతుంది అనమాట. చూస్తుంటే క్యూట్ గా అనిపించింది, కానీ అందులో కూర్చుంటే అసలైన స్టార్స్ అనమాట కనిపిస్తాయి. థ్రిల్లింగ్ గా ఉంది. గాయ్స్ ఇక్కడ మా ఫేసెస్ చూస్తే మీకు అర్థం అవుతుంది మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మాటల్లో చెప్పలేనంత. నాని ఇక్కడ సూపర్ అని అరుస్తున్నారు. గాయ్స్ ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే బిగ్ బిగ్ రైడ్స్ అన్ని చూసుకుంటున్నాం అనమాట. గాయ్స్ ఫైనలీ మన మోస్ట్ వెయిటెడ్ వాటర్ రైడ్ స్టార్ట్ అవబోతుందంట. చూసారా, ఇక్కడ కొంతమంది ఆల్రెడీ వెయిటింగ్ మోడ్ లో ఉన్నారు. అండ్ నౌ మన టర్న్ వచ్చింది. వీఆర్ రైడింగ్ దిస్ యాక్టివిటీ రైట్ నౌ. ఎక్సైట్మెంట్ ఫుల్ గా. లెట్స్ ఎంజాయ్ దిస్ మూమెంట్. గాయ్స్ ఇప్పుడు మన నెక్స్ట్ వాటర్ యాక్టివిటీకి అయితే వెళ్తున్నాం. ఈ రైడ్ అంటే చాలా ఎక్సలెంట్ అని అందరూ చెప్పారు. సో ఎక్సైట్మెంట్ ఇంకా లెవెల్లో ఉంది. లెట్స్ గో ఎంజాయ్ దిస్ ఫ్లాషీ ఫన్ రైడ్. మీరు ఈ వీడియోలో చూస్తున్న ఈ హైట్స్ దగ్గర నుంచి అలాగా మనం అలాగా చుట్టూ తిరిగి వస్తాం అనమాట, ఆ మ్యాట్ మీద ఉంటూ. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ప్రతి ఒక్క రైడ్ కూడా చాలా ప్రతి ఒక్కరు కూడా చేపెట్టు చేస్తే బాగుంటుంది. మన క్యూట్ మూమెంట్స్ ని కొంచెం క్యాప్చర్ చేసాము. చిన్న చిన్న స్మైల్స్,
ఫన్ క్యాప్చర్స్, ఆ మూమెంట్ అన్ని చూసి మా డే ఇంకా స్పెషల్ అయిపోయింది. ఇది మన నెక్స్ట్ రైడ్. ఎక్సలెంట్ అనిపించింది, ఫుల్ ఫన్ ఉంది. ఇది సంథింగ్ లేజర్ వాటర్ అంట. దీని గురించి గూగుల్లో మనకైతే guys, everyone are crazy about these rides actually, and now we are very 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 excited to go for lazy river ride guys. పేరులోనే లేజీ ఉంది కానీ రైడ్ చేసాక డామ్ క్రేజీ అనిపించింది. ఫుల్ రిలాక్స్ అండ్ ఫుల్ ఎంజాయ్మెంట్ కాంబో మీరు ఈ వీడియోలో వాచ్ చేయొచ్చు గాయస్. I asked them, is it safety to take a video while doing this ride? So they told me, yeah. ఈ లేజీ లివర్ లో మన కోసం క్యూట్ పూల్ రింగ్ ప్రొవైడ్ చేశారు. సో మన బాడీ ఫుల్ గా వాటర్ లో ఉన్న మనం ములుగులేం అనమాట. జస్ట్ రిలాక్స్ గా ఫ్లోట్ అవుతూ ఎంజాయ్ చేయొచ్చు. యాజ్ యూ కెన్ సీ హియర్ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేసిన క్యూట్ రింగ్ లో అయితే అందరూ చిల్లౌట్ అవుతున్నారు. చాలా కామ్ గా చాలా ఫన్ మూమెంట్ ఇది. Wow. अरे नन तो इरा గాయస్ ఈ క్యూట్ మూమెంట్స్ ని చూడండి. లైఫ్ లో మర్చిపోలేని లైఫ్ టైం మెమరీస్ ఇలా క్రియేట్ అవుతున్నాయి. Wow! What an enjoyment in the water pool. Yo! Yan ride elaga avutunnada? Wow. It is wonderful too. Wow. Yo. రే అలా తోసానండి. ఇక్కడ నడు గాయస్ ఇక్కడ చూడండి ఒక స్కెల్టన్ హౌస్ అనేది మనకి కనిపిస్తుంది. దాని నుంచి వాటర్ అయితే ఫ్లో అవుతుంది. ఇక్కడ కూడా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం మేము. అండ్ ఎవ్రీ 10 to 5 meters కి ఒక ఐ క్యాచింగ్ మూమెంట్ మన ముందుకైతే వస్తూనే ఉంది. నాని చూడండి ఇక్కడ చిన్న పిల్లల చాలా ఎక్సైట్మెంట్ తో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. గాయస్ ఇప్పుడు మీకు చూపించే మూమెంట్ చాలా స్పెషల్. ఇక్కడ మనం ఫ్లోట్ చేస్తూ ఉండగా ఒక చిన్న కార్నర్ లో అయితే బ్యూటిఫుల్ సెల్ఫ్ మేడ్ ఆర్ట్ కనిపించింది. ట్రీస్ పైన ఇలా క్రియేట్ చేసి పెట్టి ఉండడం మేము ఈ ఆర్ట్ ని చూసి చాలా షాక్ అయ్యాము. యాజ్ యూ కెన్ సీ హియర్ కేర్ఫుల్ గా చేస్తూ క్రియేట్ చేసిన ఆర్ట్ ఇది. చూడు yeah. Balance రే. Now you balance. గాయస్ ఇప్పుడు మనం నెక్స్ట్ వాటర్ యాక్టివిటీకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అట్మాస్ఫియర్ వాటర్ ఫ్లో అన్ని చూడగానే మాకు ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగింది. అండ్ ద బెస్ట్ పార్ట్ రైడ్ చేసాక చాలా టూ గుడ్ అనిపించింది. ఫన్ ప్లస్ ఫ్రెష్నెస్ కాంబో పర్ఫెక్ట్. గాయస్ ఇప్పుడు మనం వాటర్ జోన్ కి వస్తే ఒక చిన్న మినిట్ సైలెంట్ గా ఉండి చూడండి. ఇక్కడ ఎంత నీట్ గా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారో ఇన్స్టెంట్లీ అర్థమైపోతుంది. వాటర్ చూడడానికి క్లిస్టర్ క్లియర్, పాత్ లో సైడ్స్ లో ఎక్కడ కూడా డస్ట్ మడ్ ఏం కనిపించవు. చాలాసారి వాటర్ పీక్స్ లో ఉన్న క్లీనింగ్ లెస్ ఒక టెన్షన్ ఉంటుంది అనమాట.
కానీ ఇక్కడ టెన్షన్ ఏం లేదు బికాస్ ఆఫ్ దేర్ హైజీనిక్ మెయింటెనెన్స్ ఓవర్ హియర్. మనం రిలాక్స్డ్ గా ఎంజాయ్ చేయాలి అంటే ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు, ఇంకా బెంగళూరు ట్రిప్ కి మీరు కనుక ప్లాన్ చేస్తే డెఫినెట్లీ ఈ ప్లేస్ ని అయితే విజిట్ చేయండి బికాస్ ఇక్కడ ఫన్ వైబ్ మెమొరీస్ అన్ని కూడా ఒక చోటే దొరుకుతాయి. గాయ్స్ డూ యు నో మనం ఇప్పుడు వేవ్ వాటర్ పూల్ లో అయితే ఉన్నాము. ఈ మూమెంట్ కోసం మా ట్రిప్ అంతా అవైట్ చేసాము. నేను చేసిన ప్లాన్ లో ఇది మోస్ట్ అవైటెడ్ పార్ట్. వాటర్ లో ఫస్ట్ స్టెప్ వేసిన మూమెంట్, ఆ కోల్డ్ టచ్, ఆ సౌండ్ మన హార్ట్ లో ఇన్స్టెంట్ గా వావ్ అని ఫీలింగ్ అయింది. వేపుల్ చూడగానే సన్లైట్, పీపుల్, మ్యూజిక్ అన్ని కలిసి ఒక ఫెస్టివల్ వైబ్ నైతే ఇచ్చింది. ఇప్పుడు మేము చేస్తున్న ఈ రైడ్ ఎక్సైట్మెంట్ కాకుండా ఒక కామ్ జాయ్ఫుల్ ఫీలింగ్ సెటిల్ అయిపోయింది. గాయస్ వేవ్ స్టార్ట్ అవ్వడానికి అందరూ అలా గ్యాదర్ అయ్యారు. కిడ్స్, ఫ్యామిలీస్, కపుల్స్ అందరికి ఒక క్యూట్ స్మైల్ ఫేస్ లో. నేను నానితో కలిసి మిడిల్ సైడ్ కి వెళ్ళా. ఇక్కడ వేవ్స్ వచ్చేసరికి చాలా ఎక్కువగా హిట్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ నాని ఆల్రెడీ కిడ్ మోడ్ ఆన్ చేశారు. రెడీ రెడీ వేవ్స్ వస్తున్నాయి అనుకుంటూ క్యూట్ గా చెప్తూ వేపోళ్ళు స్టాండింగ్ చూసి ఆ వాటర్ మూమెంట్ చూస్తుంటే ఎక్సైట్మెంట్ స్లోగా బిల్డ్ అయ్యింది. ఇన్స్టెంట్ గా టాప్ కి అయితే వెళ్ళిపోయింది. గాయ్స్ కమాన్, మళ్ళీ మన నెక్స్ట్ రైడ్ కి వెళ్తున్నాము. ఈ టైం ఎక్సైట్మెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్. గాయ్స్ ఒక సీక్రెట్ చెప్పనా, నా చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంది. ఒకసారి లైఫ్ లో రోలర్ కాస్టర్ రైడ్ చేయాలి అని. టీవీలో మూవీస్ లో చూస్తుంటే ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారి కామెడీ సీన్ లో రైడ్ లో అలా షౌట్ చేస్తూ ఫైటెడ్ గా ఫన్నీగా అది చూసి నేను అప్పుడే డిసైడ్ అయ్యాను నేను కూడా ఒకసారి రైడ్ చేస్తా అని. ఇప్పుడు ఫైనల్లీ ఈ బెంగళూరు ట్రిప్ లో నా చిన్నప్పటి డ్రీమ్ కమ్ ట్రూ అవబోతుంది గాయ్స్. గాయస్ రైడ్స్ లో ఫుల్ ఎనర్జీ స్పెండ్ అయ్యింది కదా, సో రీఛార్జ్ కోసం ఇక్కడ పైనాపిల్ జ్యూస్ తాగాము. చాలా ఫ్రెష్ గా అండ్ స్వీట్ గా ఇన్స్టెంట్ గా ఎనర్జీ అయితే బూస్ట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ చికెన్ బర్గర్ కూడా ట్రై చేసాము. టేస్ట్ అంటే సీరియస్లీ గాయస్ ఎక్సలెంట్. సాఫ్ట్ బన్, జ్యూసీ చికెన్, ప్రైజెస్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తాను మీకు ప్లాన్ లో హెల్ప్ అవ్వడానికి. ఓవరాల్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ సూపర్ సూపర్ గుడ్. గాయస్ ఇక్కడ చిన్న క్యూట్ గేమ్ ఉంది. బాల్ ని రింగ్ లో త్రో చేస్తే గిఫ్ట్స్ అనేది దొరుకుతాయి. మేమైతే ఇక్కడ ట్రై చేసాము. అంత ఫోకస్, అంత ఎక్సైట్మెంట్. బాల్ రింగ్ లోపల పడిన వెంటనే హ్యాపీనెస్. వావ్, చిన్న గేమ్ అయినా సూపర్ మెమొరబుల్ మూమెంట్ అని చెప్పొచ్చు. గాయస్ ఇప్పుడు మనం రైడ్ ఎక్సైట్మెంట్ కోసం రిలాక్స్ చేసుకోవడానికి క్యాంటీన్ కి అయితే వచ్చాము. అవుట్ సైడ్ నుండి చూడగానే సూపర్ క్లీన్ నీట్ ప్లేస్ లాగా అనిపించింది. నెక్స్ట్ ఇన్సైడ్ కి ఎంట్రీ అవ్వగానే లైట్స్, ఫ్రెష్ స్మెల్ అండ్ పీపుల్ హ్యాపీనెస్, ఈటింగ్ అన్ని కలిసి చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. మేము చూస్తుంటే ఒక 2 to 3 minutes కన్ఫ్యూజన్. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయో కానీ ఫైనల్లీ ఫర్ మీ చికెన్ బర్గర్ అండ్ ఫర్ నాని చికెన్ షవర్మా. గాయస్ ఫుడ్ టేస్ట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ హైజీనిక్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ స్టాఫ్ గ్లోవ్స్ వేసుకుని మరి సర్వే చేయడం అండ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కౌంటర్స్ కూడా చాలా క్లీన్ అండ్ ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్పూన్స్ కూడా చాలా షైనింగ్ గా ఉంది. ఫ్లోర్ లో ఎక్కడ కూడా ఫుడ్ వేస్ట్ కనబడలేదు. నేను నాని ఇద్దరం వావ్ దిస్ ప్లేస్ వాస్ వెరీ హైజీనిక్ అని ఫీల్ అయ్యాము. గాయస్ ఇంక ఇప్పుడు మన నెక్స్ట్ వాటర్ రైడ్ కి అయితే వెళ్తున్నాం. వాటర్ సౌండ్స్ దూరం నుంచి వస్తుంది. మన ఎక్సైట్మెంట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. గాయస్ మన నెక్స్ట్ వాటర్ రైడ్ ఆల్రెడీ కనిపిస్తుంది. బిగ్ స్లైడ్స్, వాటర్ ఫ్లో, వాటర్ ఫాలింగ్, పీపుల్ షౌటింగ్ యా 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 అని. ఆ వ్యూస్ చూస్తుంటే నిజంగా హార్ట్ లో రైడ్ రిథమ్ లా అనిపిస్తుంది. అయ్యో అది చూస్తుంటే చాలు లెట్స్ గో అన్నట్టు ఆటోమేటిక్ గా ఫీల్ అవుతున్నా. గాయస్ రైడ్ దగ్గర చేరిన వెంటనే మా ఇద్దరం ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ అయితే ఫీల్ అయ్యాము. నాని నన్ను చూసి ఇంకొన్ని ఇయర్స్ తర్వాత కూడా ఈ మూమెంట్ గుర్తొస్తాయి కదా అని అన్నారు.
లైఫ్ లో బిజీ డేస్ లో కూడా ఇలా ఒక డే కలిసి ఎంజాయ్ అవడం చాలా ప్రీషియస్ గా అనిపించింది గాయస్. ఇది కూడా మిస్ అవ్వకుండా మన నెక్స్ట్ రైడ్ కి అయితే వెళ్తున్నాం. అండ్ నౌ చూసారా మనం పెండులం 360 degrees రైడ్ కి అయితే వస్తున్నాం. హ్యాజ్ యువర్ సీయింగ్ ఇంత పెద్ద స్వింగ్ లో కూడా ఫుల్ రౌండ్ తిరుగుతుంది. నాని ఆల్రెడీ సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు. సో వీ హ్యాడ్ ఏ రైడ్ హియర్ అండ్ అలాగే మా యొక్క రివ్యూస్ కూడా ఇక్కడ చెప్పబోతున్నాం. లెట్స్ గో ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ థ్రిల్లింగ్ రైడ్. Very thrilling. It's beautiful of experience. While you sitting in this place, the excitement very fulfill in your dreams. Had you enjoyed it? Very beautiful, yeah. What points you will get out of 10? You nail that your heartbeat very strong. You need to guts. Otherwise you. How many points will you give for this ride? This ride gives I give 9. Why 9? 10 of 9. 10 of 9. Okay. Let's go to another ride. Guys, ఇది వండర్లా టాప్ మోస్ట్ పాయింట్ అంటారు. జైంట్ వీల్ దగ్గర నుండి చూసిన ఈ పాయింట్ చాలా అందంగా ఉంటుందన్నమాట. బిఫోర్ క్లిప్స్ లో కూడా చూపించాను అండ్ అగైన్ ఇక్కడ కూడా యాడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్. గాయ్స్, ఇప్పుడు మనం బెంగళూరులో ఉన్న స్కై వీల్ కి అయితే వెళ్తున్నాం. ఇది చాలా స్పెషల్ ప్లేస్ బికాజ్ హైట్ అంటే వావ్. స్కై వీల్ టాటెడ్ 30 meters టాల్ తో ఉంటుంది. వీల్ సైజ్ మాత్రం 30 meters డయామీటర్ అండ్ అది కూడా 50 meter టవర్ పైన సెట్ చేశారు. సో ఇమాజ్ గైస్, అంత హైట్ ని చూస్తుంటే ఫుల్ బెంగళూరు ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ లా కనిపిస్తుంది. అండ్ లెట్స్ కమ్ ఎంజాయ్ ది స్కై వ్యూ. గైస్, ఇప్పుడు మనం స్కై వీల్ కి అయితే వెళ్తున్నాం. నాకు థ్రిల్ అండ్ క్యూరియస్ ఫుల్ మిక్స్డ్ ఫీలింగ్ లో ఉంది. ఎందుకంటే నాని నా పక్క నుండి వాక్ చేస్తున్నారని మా ఇద్దరం కూడా ఈ యొక్క జర్నీని ఫీల్ అవుతున్నాం. స్కై వీల్ అంటే వండర్లో చాలా ఫేమస్ స్పాట్ కదా. సో మా ఇద్దరం కలిసి ఈ విధంగా మేము ఈ మూమెంట్ ని షేర్ చేయడం చాలా వెయిట్ చేసాము. అండ్ ద ఫైనల్లీ అండ్ ఐఎమ్ సో ఇంప్రెస్డ్. స్కై వీల్ హాఫ్ హైట్ కి రీచ్ అయ్యాక బెంగళూరు సిటీ ఫుల్ గా ఒక మినీ మ్యాప్ లా కనిపించింది గాయస్. బిల్డింగ్స్ టైనీగా, రోడ్స్ లైన్ గా అండ్ లైట్స్ వచ్చేసరికి టైనీ స్టార్స్ లాగా అనిపించింది. చాలా సాఫ్ట్ గా విన్ ఫేస్ మీద అయితే హిట్ అయింది గాయస్. నాకు ఇన్స్టెంట్ గా అయ్యో ఇలానే ఉండిపోతే చాలు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. స్కై వీల్ అంటే ఎగ్జైట్మెంట్ కాదు, ఒక పీస్ఫుల్ డ్రీమ్ మూమెంట్ అని చెప్పొచ్చు. గాయ్స్, చూస్తున్నారా, ఇది 60 degrees స్కై టిల్ట్ రైడ్ అంటారు దీన్ని. ఈ రైడ్ అంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్ షోగా 60 degrees కి టిల్ట్ అవుతుంది. అండ్ ఆ మూమెంట్ లో మన స్టమక్ లో బటర్ఫ్లైస్ అయితే స్పీడ్ గా వెళ్తాయి. హైట్ నుంచి టిల్ట్ అవ్వడం, విండ్ ఫేస్ కి హిట్ అవ్వడం, స్కై వ్యూ సడన్లీ డౌన్ లుక్ అవ్వడం, సూపర్ థ్రిల్లింగ్ ప్లేస్, సూపర్ క్యూట్ ఫీలింగ్ అయితే అవుతాం. అండ్ మా ఇద్దరం కూడా చాలా గట్టిగా షౌట్ చేసుకుంటూ ఈ యొక్క మూమెంట్ అయితే చాలా ఫీల్ అయ్యాం. అని అవర్ ఫీలింగ్ and 60 degrees sky tilt experience one of the most exciting moment of our day. సో గైస్, రండి ఫాస్ట్ గా, ఎందుకంటే ఇప్పుడు మనం మిషన్ ఇంటర్స్టెల్లర్ కి అయితే వెళ్తున్నాం. ఈ రైడ్ అంటే వండర్లాలో మోస్ట్ అడ్వాన్స్డ్ స్పేస్ థీమ్ ఫ్లయింగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. గాయ్స్, మిషన్ ఇంటర్స్టెల్లర్ స్టార్ట్ అయ్యాక అయ్యో నేనైతే ఫస్ట్ లిఫ్ట్ ఆఫ్ మూమెంట్ నేను లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. ఎందుకంటే కూర్చున్న ఏరియా ఎయిర్ లో ఎక్కుతుంది, మన ముందే ప్లాంట్స్ స్టార్స్ ఫ్లాష్ అవుతూ ఉంటాయి. మన హార్ట్స్ ఫుల్ గా వావ్ అనే ఎక్సైట్మెంట్ తో గూస్ బంప్స్ అయితే వస్తాయి. అసలు రియల్ గా స్పేస్ లో ఫ్లై అవుతున్న ఫీలింగ్ చాలా చాలా థ్రిల్లింగ్ అసలు. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్.
భయ్యా ఇది రాకపోయి ఉంటే గైస్ ఇప్పుడు మనం మంకీ 360 degrees లో ఉన్నాము. అయ్యో ఈ రైడ్ అంటే చాలా క్రేజీగా ఉంది, చాలా ఫన్ గా ఉంది. బికాస్ ఆఫ్ దిస్ 360 degrees ఫుల్ రౌండ్ గా తిరుగుతుంది. మన ఫేసెస్ లో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నవ్వొస్తుంది. సీరియస్లీ దిస్ రైడ్ వాజ్ అడోరబుల్ అండ్ ఎంజాయబుల్ ఫర్ అస్. మంకీ స్టైల్ ఫన్ ఫుల్ ఆన్. గాయ్స్ ఇప్పుడు మనం బంపర్ కార్డ్స్ కి అయితే వచ్చాం. ఓ మై గాడ్ ఈ రైడ్ అంటే ఫుల్ బంపీ బంపీ బంపీ. సైడ్ నుంచి ఒకటి, ముందు నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి. నాకు కూడా తెలియదు. నాని పక్కన అది నన్ను హిట్ చేస్తూ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని టీస్ చేస్తున్నాడు. సీరియస్లీ ఫ్రెండ్స్ చాలా ఫన్, చాలా క్యూట్, సూపర్ ప్లేఫుల్ ఎక్స్పీరియన్స్. యా అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గాయ్స్. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. అండ్ ఆల్సో క్యాచ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.